Hi, this is GB from idlebrain.com. మనతో పాటు ద కామెడీ కింగ్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ మిస్టర్ శ్రీను వైట్లా ఉన్నారు. సార్ హాయ్ జీవి గారు. సో శ్రీను వైట్లా అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఎఫర్ట్లెస్ కామెడీ సీన్స్. అవేవి రాసుకుంటే వచ్చేవి కూడా కాదు, అలాగా సినిమాలో అలాగా ఫామ్ అయిపోయి దే బికమ్ మీమ్ టెంప్లెట్స్ అయిపోయినాయి ఇప్పుడు మీ ఫిలిమ్స్. రవితేజ గారితో చేసినాయి, దూకుడు, ఇవన్నీ కదా. సో ఆ కామెడీ టైమింగ్ అనేది మీకు ఎలా వచ్చింది? బేసిక్గా నాలో కొంచెం అది ఉందండి, సెటైర్ కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఎక్కువ. అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఎప్పుడు అంటుండేవాళ్ళు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ రవితేజ లాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు నా హ్యూమర్ని బాగా ఎంజాయ్ చేస్తుండేవారు బయట. అది నాకు బేసిక్గా అనుకోవటం, అది మా ఇంట్లో నేను పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు. మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వీళ్ళిద్దరికీ కూడా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్. వాళ్ళు అక్కడ వాళ్ళ మనుషులతో డీల్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆ సెటైర్. పర్టికులర్గా అయితే మా పెద్దనాన్నగారు క్యారెక్టరు ఆ తనికెళ్ళ బర్ని గారు ఆనందంలో ఉంటుంది, పెద్ద వెంకీలో ఉంటుంది. ఎగ్జాక్ట్ మా పెద్దనాన్నగారి బిహేవియర్ని ఆయన చెప్పేవాడు నేను. అలాగా అలా వచ్చింది. రైట్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ లెజెండరీ సీన్స్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ వెంకీ ఒకటి కదా. అవునండి. దుబాయ్ సీను, అవును, ఎంటైర్ బాంబే ఎపిసోడ్ ఇన్ దుబాయ్ సీను, అవును. అది మల్టిపుల్గా చూస్తారు. వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ మల్టిపుల్ వ్యూయింగ్స్, అంటే లైక్ మోర్ దాన్ 15-20 minutes ఉండే ఎపిసోడ్స్, కంటిన్యూస్ ఎపిసోడ్స్ కూడా పీపుల్ ఆర్ లైక్ వాచింగ్ ఇట్ క్రేజీలీ. ఇప్పుడు కూడా జనాలు అటువంటి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అవి రిక్రియేట్ చేయగలరా మీరు? 100% నేను కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఎందుకంటే నేను సినిమాలు కొంచెం గ్యాప్ ఇచ్చిన సినిమాతోటే కనెక్షన్లో ఉన్నాను. సినిమా చూస్తూనే ఉన్నాను. చూసి జరిగిన పొరపాట్లు ఏంటి, ఎందుకు జరిగినాయి అంటే నా శైలిని మీరు అంటున్నారే, నా శైలిని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో అలా రన్ అవుతూ ఉన్నాయి. మనం రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం అంతా చూశాను. బట్ థీములు రిపీట్ అయిపోయినాయి. అంటే ఒక టెంప్లెట్, అంటే ఒక హీరో వెళ్ళి ఒక ఎవరినో బురిడి కొట్టించి ఒక ప్లే చేసి సాధించడం అనేది టెంప్లెట్లో సినిమాలు నేను చాలా చేశాను, నాతో పాటు చాలామంది చేశారు. సో ఇంకా అది మొనాటిని వచ్చింది, ఒక టైంకి వచ్చేటప్పటికి ప్రెడిక్టబుల్ అయిపోయింది. సో దాంతో కొంచెం రిజెక్షన్ మొదలైంది. సో ఇదంతా నేను అర్థం చేసుకుని ఇప్పుడు ఒక ఫ్రెష్ థీములతోటి సినిమాలు చేయాలి. అంటే మనం చూస్తున్నాం ఎలాంటి ఇష్టపడుతున్నారు ఆడియన్స్, ఎలాంటివి కనెక్ట్ అవుతున్నారు అనేది గమనిస్తున్నాను నేను. బట్ అలా సీరియస్గా తీస్తే నా నుంచి చూడకపోవచ్చు. ఎందుకంటే నా నుంచి ఆ హై వోల్టేజ్ ఎంటర్టైనర్స్ మనం చూస్తుండటం వల్ల నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ కామెడీని వాటెవర్ సాంగ్స్ కానీ యాక్షన్ ఇవన్నీ ఎలా బ్లెండ్ చేయాలి అనే దానికి స్ట్రగుల్ అయినండి. బాగా స్ట్రగుల్ అయ్యి ఈ విశ్వం అనే సినిమాని డిజైన్ చేశాను. కథ అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను గోపికి చెప్పినప్పుడు తను ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం సినిమా అన్నప్పుడు నేను అప్పుడు చెప్పాను, ఇది నీ కథ అయిపోయింది, అందుకే నువ్వు సాటిస్ఫై అయిపోయావు, నువ్వు ఎగ్జైటెడ్ ఉన్నావు, కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉంటుంది. అదంతా బ్లెండ్ అయినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేద్దామని 8 months టైం తీసుకున్నాను బ్లెండ్ చేయటం. అది ఎందుకు 8 months అనేది చాలా కష్టం, అంత ప్రాపర్గా బ్లెండ్ చేయటం అనేది. ఆ కష్టాన్ని మేము ఛాలెంజ్ని తీసుకున్నాం కాబట్టి మేము అనుకున్నట్టు ఆ బ్లెండ్ అయింది. అది హీరోతో పాటు ప్రొడ్యూసర్తో పాటు అందరూ కూడా మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఫీల్ అవటం. ఈరోజు నేను అనుకున్నట్టుగా ఖచ్చితంగా విశ్వాన్ని నేను ఏదైతే అనుకున్నానో అది తీయగలిగాను. రైట్. సో విశ్వం అనే ఫిలిం వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇట్, అంటే ఎంతవరకు రివీల్ చేయగలరు? నేను స్టోరీని పూర్తిగా రివీల్ చేయలేకపోయినప్పటికీ కూడా అండి, విశ్వం అనే సినిమా ఒక జర్నీ, అంటే ఒక విశ్వం అనే ఒక క్యారెక్టర్ జర్నీ. అతను ఎలా స్టార్ట్ అయ్యాడు, ఆ ట్రావెల్లో అతనికి ఎదురైన ఇన్సిడెంట్స్ ఏంటి, రిలేషన్లు ఏంటి, అతని స్ట్రగుల్ ఏంటి, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, దాన్ని ఎలా రీచ్ అయ్యాడు ఫైనల్గా. అతనిది ఒక స్ట్రగ్లింగ్ జర్నీ. అంటే హీరో క్యారెక్టర్లో ఎంత స్ట్రగుల్ ఉంటే ఆ సినిమా అంత పండుద్దని నేను నమ్ముతాను. ఆ స్ట్రగుల్ని ఓవర్కమ్ అయ్యి అతను ఎలా అచీవ్ చేశాడు అది చూసే మనకి ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. ప్రెడిక్టబుల్గా ఈ సినిమా అస్సలు ఉండదండి. అదే విజువల్స్ చూస్తే చాలా ఫారిన్ కంట్రీస్లో తీసినట్టున్నారు అండ్ చాలా రిచ్గా ఉన్నాయి విజువల్స్. దే ఆర్ లైక్ ప్రాపర్ బాలీవుడ్ ఫిల్మ్ వైబ్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు బాలీవుడ్ ఫిల్మ్లో అట్లా వెరీ గ్లాసీ ఇంటర్నేషనల్ విజువల్స్ ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంది. అవును.
ట్రావెల్ ఉంటుంది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే జీవి గారు, నేను కూడా ఇంత పెద్ద స్పాన్ సినిమా చేయలేదు. కథలో అంత స్పాన్ ఉంది. ఈ కథలో స్పాన్ చూసిన తర్వాత నేను వర్కింగ్ డేస్ వేసుకుంటే చాలా ఎక్కువ వచ్చినాయి. ఎన్ని రోజులు పడుతుంది ఈ సినిమా కానీ అనుకున్నాను. కానీ ఈ బడ్జెట్ సైజుకి ఈ సినిమాని ఎలా తీయాలి అంటే కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యాను నేను. కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, మనం ఏదో ఆడియన్స్కి నచ్చే సినిమా తీయాలి, అంత కథ రాసుకోవాలి. కథ రాసుకున్న తర్వాత ఈ కథని ఈ సైజులో ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో దాన్ని ఎక్కువ హోంవర్క్ చేసి డిజైన్ చేసి అది చేయడం జరిగిందండి. ఒక స్పాన్గా చూసుకుంటే నా ప్రీవియస్ అన్ని సినిమాల కంటే పెద్ద స్పాన్ సినిమా విషయం అవుతుంది. రైట్. దాన్ని నా టెక్నీషియన్స్ సపోర్ట్ లైక్ గోహన్ తను అర్థం చేసుకున్నాడు. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాగే తీసుకురావాలి. ఇలాగే తీసుకురావడానికి మనం ఏం చేయాలి, ఎంత హోంవర్క్ చేయాలి, ఎంత ఫైనల్ వ్యూలో ఆలోచించాలి, అప్పుడు ఇది సాధ్యం అవుతుంది అన్నట్టు అనుకుని అలా చేసి డిజైన్ చేసి ఈ సినిమా చేశాం. రైట్. ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడ్ ఉందన్నారు, నిజమేనది? ఉందండి, ఉంది. సో సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే. డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 30 minutes. 30 minutes కంటిన్యూస్. హీరో ఆబ్వియస్లీ హీఈస్ గుడ్ ఎట్ కామెడీ ఆల్సో. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ కామెడీ ఆ ట్రైన్ ఎపిసోడ్లో వెన్నెల కిషోర్ హైలైట్ అవుతాడండి. అలాగే విటి గణేష్ ఒక సర్ప్రైజ్. అతను చాలా బాగా అతన్ని పెక్యులర్ టైమింగ్ని ప్రాపర్గా వాడేమో నన్ను ఫీల్ అవుతున్నాను. అతను నరేష్ గారు, ప్రగతి గారు ఫెంటాస్టిక్గా చేశారు ఇద్దరు. అలాగే అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, శక్లక్ శంకర్, గిరి వీళ్ళందరూ ఉంటారు. అందరూ టైమింగ్ ఉన్నవాళ్ళు. హిలేరియస్గా ఉంటుంది. సేమ్ టైం టెన్షన్ ఉంటుందండి ఎపిసోడ్లో, ఆ ట్రావెల్లో. అంటే ఇదేదో కావాలని నేను ట్రైన్ ఎపిసోడ్ పెట్టింది కాదు. అంటే ఆర్గానిక్గా ఒక ట్రావెల్ కంపల్షన్, ట్రైన్లోనే చేయాల్సిన కంపల్షన్ ఉంటుంది. ఆ వెళ్తున్నప్పుడు నాకు వెంకీ అనేది గుర్తుంటుంది కాబట్టి, సో కంపేర్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని చేసాం. బట్ వెంకీ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. ఇది హిలేరియస్గా ఉంటుంది ఇది కూడా. రైట్. అంటే వెంకీలో ఆ ట్రావెల్ టైం, అది ట్రైన్ జర్నీ టైంకి మనకి సినిమా ఏంటో తెలీదు, వాట్ ఈస్ ద జానరా కూడా తెలీదు. దాని తర్వాత మనకి తెలుస్తుంది ఇట్స్ ఏ థ్రిల్లర్ అనేసి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆల్రెడీ జానరా తెలుసుంటుంది, కాన్ఫ్లిక్ట్ పాయింట్ తెలుసుంటుంది, అది అండర్ కరెంట్ ఉంటుంటుంది పైన. నో జీవి గారు, అప్పటికి ఇంకా కథ రివీల్ అవ్వదు. అప్పటికి కూడా కథ రివీల్ అవ్వదు. ఆ ట్రైన్ ట్రావెల్ జరుగుతున్న తర్వాతే వస్తుంది ట్విస్ట్. ట్విస్ట్. ఓకే. నాకు ఇందులో ఎసెట్గా ఫీల్ అవుతుంది సెకండ్ హాఫ్ ట్రైన్ ఎపిసోడ్ దొరకటం. జనరల్గా మనం ఫస్ట్ హాఫ్లో అయిపోతే సెకండ్ హాఫ్ మ్యాచ్ చేయడం కష్టం. వెంకీలో అదే జరిగింది అప్పుడు కూడా. సో ఇందులో సెకండ్ హాఫ్లో నాకు అది రావటం ఎసెట్గా ఫీల్ అవుతున్నాను. సెకండ్ హాఫ్ బాగుంటే బాగుంటుంది, మూడ్ ఆడియన్స్ బయటకు వచ్చే వాళ్ళు హ్యాపీగా వస్తారు. రైట్. సో ఏ కంట్రీస్లో షూట్ చేశారు? ఇది ఇటలీలో అండి. మీకు మొత్తం ప్రపంచం తెలుసు. మటేరా, సదర్న్ ఇటలీలో ఉంటుంది. మటేరాలో నాకు ఒక సినిమాకి వెళ్ళాను, నేను అక్కడ షూట్ చేయలేకపోయాను. అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఏదైనా చేయాలి, ఇది భలే ఉంటుంది ఇది అని అనుకున్నాను. నాకు ఇందులో లక్కీలీ నాకు అలాంటి ఒక నెసిటీ క్రియేట్ అయింది. అప్పుడు మటేరా అనుకున్నాం. సో మటేరాలో సదర్న్ ఇటలీ, మటేరా ఆల్మోస్ట్ బార్డర్లో ఉంటుందని అక్కడ చేసామండి. మటేరా అది ఓల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటే ఐ థింక్ థర్డ్ ఓల్డెస్ట్ ప్లేస్ ఏదైనా 6000 years ఏదో సంథింగ్. దానికి ఒక హిస్టరీ ఉంది. చాలా టిపికల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ యాక్షన్ చేసాం. ఆ తర్వాత రోమ్లో యాక్షన్ చేసాం. ఆ తర్వాత మిలాన్లో ఒక మేజర్ పార్ట్ చేసాం. అక్కడి నుంచి మీరు నాకు చెప్తున్నారు సాంగ్ సర్దినియా ఐలాండ్, మీరు వెళ్ళే ఉంటారు బహుశా. సర్దినియాలో చేసాం సాంగ్, నిన్న రిలీజ్ అయిన సాంగ్ సర్దినియాలో చేసాం. అగైన్ ఇంటర్వల్ ఎపిసోడ్ గోవాలో చేసాం. తర్వాత మనాలి, కాశ్మీర్లో, అదే మనాలి అంటే కాశ్మీర్ కింద చూపించాం. సో ఎక్కువ స్నోయింగ్ ప్లేసెస్ కూడా తీసుకున్నట్టున్నారు కదా? అది మనాలి అండి, స్నో అంటే మనాలి. నిన్న సాంగ్లో కూడా కొంచెం అలాగా వైట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, కొంచెం ఉంది. ఆ టైం లేదు, కొంచెం పడింది. మనాలి షూట్ చేసాం. చాలా ప్లేసెస్. తర్వాత నేను హైదరాబాద్లో సెటిల్, ఇక్కడ ఫినిష్ చేసాం. రైట్. సో విశ్వం అంటే క్యారెక్టర్ పేరు అట్లాగే విశ్వం అంతా తిరిగేవాడు అన్నట్టు కూడా పెట్టారా? అంటే విశ్వం అంటే ఒక యూనివర్సల్ ఫిల్మ్ అనే ఫీలింగ్లో కూడా పెట్టాను. అంటే అందరికీ నచ్చుతుంది ఈ సినిమా, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. ఆ బ్లెండ్ అంత ప్రాపర్గా కుదిరింది ఈ సినిమాలో. రైట్. సో బేసికల్గా October 11 అంటే గుర్తుకొస్తుంది. 11 years అయింది మీ లాస్ట్ మంచి హిట్ పడి. సో మీ లాస్ట్ ఫిల్మ్ వచ్చి 6 years అయింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ మారిపోయినాయి. దే ఆర్ లుకింగ్ ఎట్ మోర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, అదర్వైజ్ కంటెంట్ చూస్తున్నారు.
యువర్ యువర్ జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేశారనేది మీరు ఇవ్వాలి. యాజ్ యూ జస్ట్ టోల్డ్, Yeah. పీపుల్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. దాంతోపాటు కంటెంట్ ఇస్తే ఇట్స్ ఎ బోనస్ అన్నట్టు. మీరు ఇంతకుముందు చేసిన మధ్యలో చేసిన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అంతగా పండలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ విశ్వంలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎంటర్టైన్మెంట్ కంపారిటివ్లీ వర్ష తర్వాత. అవును, అవునండి. డెఫినెట్గా అంటే మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత అంతా మారింది. నేను కూడా ఎక్కువ సినిమాతో కనెక్ట్లోనే ఉన్నాను, అన్నీ చూశాను, అన్నీ చూస్తున్నాను. ఎలాంటి థీమ్లు ఇష్టపడుతున్నారు కూడా అర్థం చేసుకుని ఆ థీమ్ని అలాగే నేను చేస్తే చూడరు, మళ్ళీ నేను ఇవన్నీ బ్లెండ్ చేయాలి. సో అప్పుడు ఇంకోటి క్రియేట్ అవుతుంది, ఇంకో మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అని నమ్మాను. దానికోసం ఎక్కువ స్ట్రగుల్ అయ్యి అవన్నీ బ్లెండ్ చేసి నా నుంచి ఇష్టపడేవి కూడా కొత్త థీమ్లో చేయడం జరిగిందండి. ఈ సినిమాలో కామెడీ హిలేరియస్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే శ్రీను వైట్ల అంటే కామెడీ. మీరు ఎంత గొప్ప అద్భుతమైన సినిమా చేసినా కామెడీ లేకుండా ఉంటే దే విల్ రిజెక్ట్ ఇట్. అవునండి, అవును. మీ స్ట్రెంగ్తే మీకు ఇప్పుడు వీక్నెస్ అయింది. వెన్ యూ అదే జరిగింది ఒకటి రెండు సినిమాలు మీరు ట్రై చేసినప్పుడు. అవునండి, అమర్ అక్బర్ ఆంటోనీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకోటి ఏం చేయాలంటే అండి, మన స్ట్రెంగ్త్ కామెడీ అన్నప్పుడు ఇది బ్లెండ్ అవ్వని కథ జోలికే వెళ్ళకూడదు. అది నేను గట్టిగా రియలైజ్ అయ్యాను. దాంతోపాటు ఇది డెఫినెట్గా ఇందులో ఒక ప్రజెంట్ ఇష్యూ తీసుకున్నాను ఈ సినిమాలో. ఓకే. నేను ఎప్పుడు ఇలా డీల్ చేయలేదు. ఒక ఇష్యూ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఎలా చెప్పాలి అనేది చేసామండి. అది సక్సెస్ఫుల్గా జరిగింది అని అనుకుంటున్నాను నేను. అండ్ ఫ్రాంక్గా మీరు అన్నట్టు నేనేం చేసినా కూడా బయటికి అల్టిమేట్గా హైలైట్ అయ్యేది, ఎలివేట్ అయ్యేది కామెడీ. దూకుడు యాక్చువల్గా చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది సినిమా. అది ఫైనల్ బయటకు వచ్చేటప్పుడు దానికి కూడా కామెడీ గురించి మాట్లాడతారు. కామెడీ గురించి మాట్లాడారు, అది అంత పెద్ద హిట్ అయిందంటే ఎమోషనల్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ. ఫాదర్ సన్ రిలేషన్. అలాగే ఈ సినిమాలో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయనంత ఆ ఎమోషనల్ డెప్త్ని డీల్ చేశాను ఈ సినిమాలో. ఓకే. అది ఉంటుందండి. సో ఎమోషన్ అనేది ఎవరి మధ్య ఉంటుంది? హీరోతో రిలేట్ అయిన క్యారెక్టర్స్తో ఉంటుందండి. అందులో ఒక పాప కూడా ఉంటుంది. అది ఎందుకు ఆ పాపకి హీరోకి కనెక్షన్ ఏంటి అనేది ఒకటి. ఆ పాప ఎక్స్ట్రాడినరీగా చేసిందండి. 7 years అమ్మాయికి, ఇయల్ అనే పాప చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయి. రైట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? నెక్స్ట్ 3 కథలు అనుకున్నాను జీవి గారు. 3 కథల్లో 2 కథలకి స్టార్స్ అవసరం అవుతారు. ఒక కథకి నేను కమెంట్స్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీ నుంచి అసలు ఈ కథలో కాకరకాయలు కాదు, హిలేరియస్ ఎంటర్టైన్, స్టార్ట్ టు ఫినిష్ లాఫ్టర్ కావాలి అనేది నేను బాగా అర్థం చేసుకుని ఒక కథ అనుకున్నాను. నేను కథ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది. దానికి పెద్ద స్టార్ అవసరం లేదు, ఒక ఎవరితోనే తీయొచ్చు ఆ సినిమాని. కొంచెం చిన్న హీరోకి తగ్గట్టు మార్చుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ నాకు నెక్స్ట్ అదే ఉంటుందని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు మీరు చూస్తే వెంకీ తీసిన తర్వాత ఒక జనరేషన్ వచ్చేసింది, న్యూ జనరేషన్. దే ఆర్ కనెక్టింగ్ టు వెంకీ త్రూ ఈ మీమ్స్ ద్వారా అయ్యి, దెన్ దే ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ యూట్యూబ్ కానీ ఓటీటీలో కానీ. అంటే న్యూ జనరేషన్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు యూ త్రూ యువర్ earlier hits thanks to the memes basically. Thanks to memes. It's now it is high time for you to get back that glory. 100% జీవి గారు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. నేను ఫ్రాంక్గా డీ నుంచే ప్లే స్టార్ట్ అయింది. అంతకుముందు వెంకీ, దుబాయ్ సీన్ ఇవన్నీ అసలు ప్లేలు ఉండవు, ప్రాసలు ఉండవు, స్పాంటేనిటీ ఉంటుంది, న్యాచురల్గా మన మధ్య జరుగుతున్నట్టు ఉంటుంది కామెడీ. సేమ్ స్టైల్ వెంకీ మన విశ్వంలో ఫాలో చేశాను. అక్కడ ప్రాసలు కానీ, హీరోయిజం డైలాగ్స్ కానీ ఏమి ఉండదు. యాక్షన్ కూడా ఏదో ఒక ఎలివేషన్ కోసం అలా ఏమి ఉండదు. ఆ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం టఫ్గా అనిపిస్తుంది మనకు కూడా, హీరోకి. అంటే హీరో చేసే యాక్ట్స్ ద్వారా హీరోయిజం రావాలి తప్ప మనం ఆ ఎలివేషన్ అది ఈ సినిమాలో ఇవ్వలేదు. అంటే కొంచెం ఫ్రెష్గా రియలిస్టిక్గా తీయడానికి సాధ్యమైనంత ఈ విషయంలో ప్రయత్నం చేశాను. రైట్. ఈ దసరాకు వస్తుంది ఫిల్మ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. యూ నీడ్ ఎ మచ్ నీడెడ్ హిట్. Thank you. Hopefully you should get it with this one. Thank you so much. All the best. Thank you.